అంటారు, వీళ్ళతో గొడవ పడాలి, వీళ్ళతో బాండింగ్ పెట్టుకోవాలంటే ఇది నిజమే అంటారా? లేదు, స్క్రిప్ట్ ఇక్కడ స్క్రిప్ట్ 15 మెంబర్స్ 16 మెంబర్స్ వచ్చిన తర్వాత 16 మెంబర్స్ యూఆర్ నాట్ సపోజ్ టు మీట్ ఎనీ వన్. ఏమి లైక్ టాస్క్ మెంబర్స్ కూడా ఎక్కువ లేదు. మాధురి గారు వచ్చినప్పుడు హౌస్ లో ఎంట్రాగానే మీతో పాటు వచ్చింది కదా, తనుజ గారు బాగా భయపడ్డారు, మీరు కూడా భయపడ్డారు? నాకు అందరి ముందు భయపడు బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. స్టార్టింగ్ వచ్చి చెప్పారు చాలా మిస్టేక్ అవుతుంది, చాలా కెమెరా ఉంది, సో వెరీ కాన్షియస్, చాలా 100 కెమెరా. సో స్టార్టింగ్ నుంచి చాలా భయం ఉంది. తర్వాత ఓకే మళ్ళీ బేబీ జోడీ ఈ ఇయర్ లేదు, బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ వేరే ప్లాన్స్ ఉంది, వేరే షూట్స్ ఉంది. ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలంటే పార్ట్నర్ ఎవరిని చూస్ చేసుకుంటారు బిగ్ బాస్ హౌస్ లో నుంచి? బిగ్ బాస్ హౌస్ లో ఐషా. తను బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? హెల్త్ ఇష్యూ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాజ్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఐషా వాజ్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి. ఆల్ అదర్ గర్ల్స్ వాజ్ లైక్ చాలా భయం ఉంది. ఐషా వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ వాజ్ లైక్ షీ విల్ గో టు టాప్ 5. షీ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్. ఆల్రెడీ ఐషాతో ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ్ బిగ్ బాస్లో కూడా, బట్ వెన్ హెల్త్ బాగాలేదు, ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్సో. డెంగ్యూ వచ్చింది ఇంటి తర్వాత, బట్ షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్. ఆయేషా తమిళ బిగ్ బాస్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా తెలుగు బిగ్ బాస్ లో మీ వరకు చూపించిందా? నీకు స్టార్టింగ్ లో నాకు తెలీదు అబౌట్ ద ఐషా. వి మెట్ దేర్ ఓన్లీ, సో దట్ టాక్ వి డిడ్ంట్ డిస్కస్. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆయుష్ ఉంటే తనుజ టాప్ 2 కి వచ్చేదంటారా? నో, ఆయిషా వచ్చేదా? ఐషా విల్ బి దేర్ డెఫినెట్లీ. నేను కూడా టాప్ 5 లో ఉంది. సో దట్ బాండింగ్ ఉంది, దట్ సపోర్ట్ సిస్టమ్ కావాలి. బిగ్ బాస్ హౌస్ లో సార్ 1 మినిట్